శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు తులారాశిలోకి వస్తాయమ్మా. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారం బాగుంది. అన్ని రకాలుగా అన్ని విధాలుగా యోగదాయకం ఉందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఇది అదృష్టకాలమనే చెప్పుకోవచ్చు. మీకు గతంలో కంటే బాగుంది. ఇక దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి, కలిసిమెలిసి ఉంటారు, కుటుంబ సఖ్యత బాగుంది. అలాగే గతంలో ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు కలుసుకోవడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో బాగుంది. గతంలో కాస్త ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడ్డారు, కానీ ఇప్పుడు ఆరోగ్య విషయంలో బాగుంది. అలాగే ధన విషయంలో కూడా బాగుంది. సమయానికి ధనం సమకూరుతుంది. విందు వినోదాలు పాల్గొంటారు, విలాస వస్తువులు కొనుక్కుంటారు, వాహన యోగం కనిపిస్తుంది. అలాగే శుభకార్యాలు పాల్గొంటారు. కొంతమందికి అయితే మీలలోనే శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. చక్కగా మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. పరపతి పెరుగుతుంది. అలాగే కొన్ని బాధ్యతలు నెత్తిన వేసుకుంటారు, కానీ సక్రమంగా వాటిని నిర్వర్తిస్తారు. అలాగే పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కలుసుకుంటారు, మీ పనులు చేసుకుంటారు. ఇక మీ సొంత నిర్ణయాలు మీకు మేలు చేస్తుంది. భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి చక్కగానే. అలాగే ఈ కోర్టు కేసులు ఉన్నవారు ఎవరైనా ఉంటే మాత్రం ఈ మాసంలో మీకు ఫేవరబుల్గా ఉంటుందండి. అలాగే స్థిరాస్తి విషయంలో కూడా కొలుకొస్తారు. అంటే సెటిల్మెంట్లు, ఏదైనా ముఖ్యమైన సెటిల్మెంట్లు ఏమైనా ఉంటే మాత్రం మీరు ఈ మాసంలో చేసుకోవచ్చు. మెయిన్ సెటిల్మెంట్లు ఏవైతే ఉన్నాయో మీరు సిట్టింగ్ వేసి చక్కగా చేసుకోవచ్చు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు మీరు ఈ మాసం. చక్కగా పుణ్యక్షేత్రాలు ఏవి దర్శించుకుంటారు. అలాగే మంచి మంచి కార్యాలు చేస్తారు, దైవ కార్యాల్లో పాల్గొంటారు. సమాజానికి పనిచేసే పనులు చేపడతారు. మీరు సమాజానికి పనిచేసే పనులు చేపడతారు. ఇక బంధుమిత్రుల వల్ల కూడా ఉపయోగం ఉంది మీకు. వారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. పాత మిత్రులు కూడా కలుసుకుంటారు. వారితో సంభాషణ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇకపోతే ఈ రంగంలో ఉన్న వారికి, ఈ రాశి వారికి జీవన విధానం బాగుంది. జీవన విధానం చాలా బాగుంది. ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది. గౌరవిస్తారు మిమ్మల్ని. రాణింపు ఉంటుంది, గౌరవిస్తారు. చాలా బాగుంది. మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి అవకాశం ఉంది. మీ స్కిల్ ఏదైతే ఉందో అది బయటపడుతుంది. ఇప్పుడు మీ స్కిల్ బయటపడుతుంది, మిమ్మల్ని గుర్తిస్తారు, మీకు మంచి అవకాశాలు వస్తాయి, సువర్ణ అవకాశాలు వస్తాయి. అది ఇందులో కొంతమంది బద్ధకస్తులు ఉన్నారు. బద్ధగానే విన్నాడు మీరు ప్రయత్నం చేస్తే మీకు కూడా బాగుంటుంది. అది ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు పెద్దవాళ్ళని దూషించడం, తర్వాత ఇష్టానుసారంగా గురువుల్ని బ్రాహ్మణ్ని దూషించడం, వారి మీద మాట్లాడడం ఏం చెయ్యొద్దు. కామెంట్స్ చేయొద్దు దయచేసి. గురువుల మీద, బ్రాహ్మణుల మీద, పెద్దవాళ్ళ మీద ఎట్టి పరిస్థితులను చెడు కామెంట్స్ చేయవద్దు. ఎందుకంటే వారు ఆగ్రహిస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు. తర్వాత మీరు ఎన్ని గుళ్ళు, గోపురాలు, క్షేత్రాలు చేసినా భగవంతుడు కూడా ఆదుకోడు. గురువులు, బ్రాహ్మణులు ఆగ్రహిస్తే అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నందుకు బాగుంది. అలాగే స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వారికి బాగుంది. ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి బాగుంది. ఇక రాజకీయ నాయకులకి బాగుందని మీకు చాలా గౌరవ మర్యాదలు పొందుతారు. అలాగే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీరు మంచి మంచి కార్యాలు చేపడతారు. రాజకీయ నాయకులు చాలా బాగుందని మీకు. అలాగే కళారంగంలో ఉన్నవారికి బాగుంది. సినిమా, టీవీ ఆర్టిస్టులకి మీ ఫీల్డ్ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని రకాల డిపార్ట్మెంట్స్కి బాగుంది. అయితే మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి, ఉపయోగించుకోండి ఈ మాసం మీరు. అలాగే గౌరవ పురస్కారాలు లభిస్తాయి, అవార్డులు వస్తాయి.
ఇక అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది. వ్యాపారం చక్కగా సాగుతుంది. అలాగే మీకు ఈ లాభాలొస్తాయి. కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు. ఇక ప్రైవేట్ పరంగా, ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది. మీకు కూడా చక్కగా ఉంది. ఇబ్బంది అయితే లేదు. ప్రమోషన్స్తో కొన్ని బదిలీలు కూడా కనిపిస్తున్నాయి. గృహ మార్పు కూడా కనిపిస్తుంది. చదువుకునే విద్యార్థులు కూడా బాగుందని మీకు చక్కగా ఉంది. ఇతర వ్యాపకాలు ఉండవు, మీకు చక్కగా చదువుతారు. మీరు బాగుంది. ఇకపోతే నేను చెప్పిన ఈ గోచార ఫలితాలు, మాస ఫలితాలండి, ఇది కేవలం మీకు ఒక 40% పనిచేస్తుంది. మిగతా 60% మీ జన్మ జాతకం, మీ జన్మ లగ్నం, మీ జన్మ రాశి, ఈ జన్మ నక్షత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పినవి కొంతమందికి జరుగుతున్నాయి, కొంతమంది జరుగుతలేదు, నేను కాల్స్ వస్తున్నాయి. అందరికీ జరగాలని లేదు, జరగకూడదు లేదు, అది మాత్రం గమనించండి. ఎందుకంటే మీ జన్మ నక్షత్రం జన్మరాశిని బట్టి ఉంటుంది. అందుగురించి మీకు ఏమైనా సలహాలు కావాలంటే ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి. మా ఆఫీస్కి ఫోన్ చేస్తే మీకు సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ తులారాశి వారు ఫిబ్రవరి మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మీ అందరికీ కూడా బాగుంటుంది. ఈ మాసం అంతా యోగిస్తుంది. అది ఏమిటి అంటే, ఎక్కువ మీరు దుర్గారాధన చేసుకోండి. ఈ తులారాశి వారు ఈ మాసం అంతా దుర్గారాధన చేసుకోవటం, దుర్గాదేవి దేవాలయం వెళ్ళడం, చక్కగా కుంకుమ పూజ చేయించుకోవటం, ముఖ్యంగా శుక్రవారం రోజున 10:30 నుంచి 12 గంటల మధ్యలో రాహుకాలంలో కుంకుమ పూజ చేయించుకోవడం, అమ్మవారి ప్రదర్శన చేసుకోవడం, ఆ అమ్మవారిని సేవించుకోవడం, అలాగే అమ్మవారికి నిమ్మకాయలు సమర్పించుకోవడం, లేదా నిమ్మకాయ దీపాలు పెట్టుకోవడం, నిమ్మకాయ డొక్కలతో దీపాలు పెట్టుకోవడం, దుర్గా సప్తశలోకి చదువుకోవటం, లేదా దుర్గాదేవి నామాలు చదువుకోవడం, అష్టోత్తరం చదువుకోవటం, లేదు అంటే ఓం దుర్గాయ నమః అనుకోవటం, ఇవన్నీ చేసుకోవాలమ్మా. అలాగే ప్రతిరోజు నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. ఇక ఒక శుక్రవారం కాస్త ఇబ్బందులు పడేవారు ఎవరైనా ఇబ్బందిగా ఉంటే, సమస్త బాధపడేవారు ఒక శుక్రవారం బొబ్బర్లు దానం చేయండి. తెల్లటి వస్త్రం ఒకటి తీసుకోండి. తెల్లటి వస్త్రం తీసుకుని కిలోపావు బొబ్బర్లు అందులో వేసి మూట కట్టి అయ్యగారికి దానం చేయండి ఏదైనా దేవాలయంలో. తర్వాత లక్ష్మీ పూజ చేయించుకోండి. లక్ష్మీ అమ్మవారి దేవాలయం ఉంటే లక్ష్మీ అమ్మవారి దేవాలయంలో కూడా చక్కగా అర్చన చేయించుకోండి, పూజ చేయించుకోండి. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాలు చదువుకోండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామాలు చదువుకోండి. ఇకపోతే మీరు ఒకసారి ఈ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. ఇంట్లో చేయించుకోండి వీలైతే, లేదా దేవాలయంలో చేయించుకోండి అమ్మా. అలాగే నదీ క్షేత్ర దర్శనం చేసుకోండి వీలైతే. వీలు కాకపోతే గంగాజలం తెచ్చుకుని చక్కగా స్నానం చేయండి. ఇక గోవుకు ఆహారం పెట్టండి, గడ్డి పెట్టండి. కాకులున్న ప్రదేశంలో తీపన్నం పెట్టండి. పిచ్చుకలున్న ప్రదేశంలో ధాన్యం వేయండి. పావురాలు ఉన్న చోట జొన్నలు వేయండి. కుక్కలకి బిస్కెట్లు, బ్రెడ్ పెట్టండి. భిక్షగాళ్ళు తారసపెడితే మీకు భిక్షగాలకి తినడానికి ఒక బ్రెడ్డో, ఒక అరటిపండు, పళ్ళమో, లేదంటే అన్నమో పెట్టండి. ఎంతో కొంత ధనాన్ని ఇవ్వండి. అలాగే బ్లైండ్ పర్సన్స్ ఉంటారు, గుడ్డివారు, గుడ్డి, మోగ, చెవిటి, ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్, ఇలాంటి వాళ్ళకి తప్పకుండా ఏ రోజైనా సరే, ఏ సమయమైనా సరే తినడానికి ఆహారం పెట్టండి. కనీసం ఒక అరటిపండున పెట్టండి, లేదా ఒక బిస్కెట్ ప్యాకెట్ పెట్టండి. ఎంతో కొంత ధనాన్ని చేతికి ఇవ్వండి, మర్చిపోవద్దు. అలాగే ఎక్కడైనా అన్నదానం జరిగితే వెళ్ళి పాల్గొనండి. ఈ అన్నదాన నిమిత్తం ఎంతో కొంత మీరు సమర్పించుకోండి. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది. మనం చేసే పూజలు, నోవులు, వ్రతాలు ఒక ఎత్తు, మనం చేసే దాన ధర్మాలు ఒక ఎత్తు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పూర్వజన్మ పాప కర్మం తొలగాలంటే దానాలు, ధర్మాలు చేసుకోండి. ఇకపోతే మీరు నేను చెప్పిన ఈ పరిహారం చేసుకుంటే మీకు అందరికీ మేలు జరుగుతుంది, మంచి జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, శుభం భవతు, స్వస్తి.